నాకు తెలిసి సందే గారి కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సో విల్ టేక్ హర్ అగైన్. సో శేషి గారితో వెళ్దాం. శేషి గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు విన్నారు నేను అడిగినటువంటి క్వశ్చన్. నాకు తెలిసి ఈ రెండు పార్టీల మధ్య పెద్ద వ్యత్యాసం అయితే కనబడట్లేదు. ఇందాక వాళ్ళు ఏదైతే మాటలు చెప్పి అధికారంలోకి రావాలనుకున్నారో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందరికి నమస్కారం. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు, కొద్ది నెలల ముందు 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రైతు బంధు అనేటటువంటి ఒక పెట్టుబడి సాయం ఇచ్చేటటువంటి ఒక స్కీమ్ ని పట్టుకురావడం జరిగింది. బహుశా ఇది దేశంలో మొదటి స్కీమే. చాలా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీమ్ గానే చూడాలి, రైతులను పెట్టుబడి పరంగా ఆదుకున్నటువంటి స్కీమ్ గానే చూడాలి. అయితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీము దరిదాపు వాళ్ళు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఒక 11 సార్లు రైతు బంధు వేశారు. మొదట 4,000 రూపాయలు ప్రతి సీజన్ కి వేశారు. తర్వాత దాన్ని ఒక 1,000 రూపాయలు పెంచేసి 5,000 రూపాయలు ప్రతి సీజన్ కి 10,000 రూపాయలు వేశారు సంవత్సరానికి. అంటే దరిదాపు 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు మేము రైతు బంధు ద్వారా ఇచ్చామని చాలా గొప్పగా ప్రతి ఎన్నికల్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా కేసీఆర్ చెప్పేటటువంటి వాళ్ళు. అయితే ఈ ఎన్నికలకు ముందు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ దానికి కొంచెం పెట్టుబడి సాయాన్ని అదనంగా చేస్తామని చెప్పింది. ఏంటది? 10,000 రూపాయలు రైతు బంధు కింద ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తాము ప్రతి ఎకరాకు అనేటటువంటి మాట చెప్తూ రైతు బంధులో కొంత మిస్యూజెస్ జరిగాయి అనేటటువంటి ఒక ఆరోపణ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. వాస్తవంగా ఏంటి అని అంటే, సాగు చేసేటటువంటి భూమితో పాటు సాగులో లేనటువంటి భూమికి కూడా మీరు ఇందాక చెప్తున్నట్టు సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు తమ విద్యా సంస్థల కింద ఉన్న భూమికి కూడా వ్యవసాయం చేస్తున్న భూమిగా పరిగణించేసి ఎకరానికి 10,000 రూపాయలు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. అది నిజం కూడా. కాబట్టి ఒక పెద్ద ఎత్తున మిస్యూజ్ జరిగిందనే ఆరోపణలు వస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేము వస్తే దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి మరింత పకడ్బందీగా ఈ పథకాన్ని అమలు చేస్తాము, 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకి ఎకరాకి ఇస్తామనేటటువంటి ఒక ప్రామిస్ చేసింది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఏంటి అని అంటే, ఈ రైతు బంధు అనేటటువంటి పథకం పెట్టిన తర్వాత దరిదాపు 21,285 కోట్ల రూపాయల మిస్యూజ్ జరిగిందని చెప్పారు. అంటే కొండలు, గుట్టలు, సాగు చేయని భూమికి, పనికి రానటువంటి భూమికి, బంజర భూమికి, వీటన్నిటికీ రైతు బంధు ఇవ్వటం వల్ల హైవేలకు వెంచర్లకు కూడా ఇచ్చారు ఆ టైంలో. మొత్తం రైతు బంధులో 80,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లిస్తే, ఇప్పటి వరకు చెల్లిస్తే దాంట్లో 21,285 కోట్ల రూపాయల మిస్యూజ్ జరిగింది. కాబట్టి మేము కొన్ని లిమిటేషన్స్ పెట్టాలి, కొన్ని నిబంధనలు పెట్టాలనుకుంటున్నాం అనేటటువంటి వార్తలు వచ్చాయి. దానిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేబినెట్ సబ్ కమిటీ వేసింది. బట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. తర్వాత ప్రతి జిల్లాకు తిరిగి వాళ్ళు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే మంచిది అనేటటువంటి అభిప్రాయ సేకరణ చేస్తే చాలా చోట్ల రైతుల నుండి వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే 10 ఎకరాల వరకు రైతు బంధిస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. సరే, ఈ కేబినెట్ సబ్ కమిటీ కొన్ని సిఫారసులు చేసినట్టుగా వార్తలు వచ్చాయి మనకి. కానీ ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదించిన దాని ప్రకారం అయితే ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు బంధుని ఇద్దాము, కాకపోతే ఒకే ఒక్క నిబంధన తీసుకొచ్చారు. గతానికి ఇప్పటికున్న తేడా, సాగు చేసేటటువంటి భూమికి, అంటే సాగులో ఉన్నటువంటి భూమికే రైతు బంధు ఇస్తామనేటటువంటి ఒక నిబంధన అయితే తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగులో ఉన్నటువంటి భూమి ఎంత అంటే 1,48,00,000 ఎకరాలు. అంటే దరిదాపు 1,50,00,000 ఎకరాల భూమి సాగులో ఉందని ప్రభుత్వ రికార్డ్ చెప్తున్నాయి. 65 లక్షల మంది రైతులు అర్హులు అనేటటువంటి ఒక రికార్డ్ చెప్తున్నాయి. వీళ్ళందరికీ గనక రైతు బంధు ఇవ్వాలి అంటే 22,500 కోట్ల రూపాయలు అవుతుంది ప్రతి సంవత్సరానికి. గత ప్రభుత్వం 19,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు చెల్లించింది. అయితే ఇప్పుడు మనకొస్తున్న అభ్యంతరాలు ఏంటంటే, మీరు గతంలో 7 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ ఇప్పుడు భూమి లిమిట్ లేదు. అంటే ఎందుకు ఈ అభిప్రాయానికి వచ్చింది ప్రభుత్వం అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 20 ఎకరాలు పైన ఉన్నటువంటి వాళ్ళు 9,000 మందే. కేవలం 10 నుండి 20 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 1,70,000 మంది మాత్రమే. తర్వాత మీకు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి 65 లక్షల రైతులలో
మీరు 90% సన్న చిన్నకారు రైతులే. అంటే ఒక ఎకరము నుండి 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు 90% మంది ఉన్నారు. వీళ్ళు మొత్తం రైతుల్లో 59 లక్షల మంది వీళ్ళే ఉన్నారు. అంటే ఈ భూ పరిమితి పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే 65 లక్షల మంది రైతుల్లో ఏ పరిమితి పెట్టినా 5 ఎకరాల పరిమితి పెట్టినా 59 లక్షల మంది రైతులు అర్హులు అవుతారు. ఇక మిగిలిపోయింది కేవలం 6-7 లక్షల మంది రైతులే కదా. ఇక వాళ్ళకు కూడా ఇస్తే ఎందుకు ప్రభుత్వం ఈ అభిప్రాయానికి వచ్చిందంటే రైతు రుణమాఫీలో నిబంధనలు పెట్టడం వల్ల గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళంతో లబ్ధి పొందిన 25 లక్షల రైతుల కంటే కూడా లబ్ధి పొందని 15 లక్షల మంది రైతుల వాయిసే బయటకు పోయింది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా గత ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు బంధు ఇచ్చింది కాబట్టి వీళ్ళు రైతు భరోసాలో గనక నిబంధనలు పెడితే మొత్తం పథకం గందరగోళం అవుతుంది. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది అంటే భూమికి పరిమితి లేదు, కానీ ఒక నిబంధన మాత్రం పెడుతుంది. అది మంచిదే, సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే. దీన్ని ఎట్లా కనుక్కుంటారు? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా, శాటిలైట్ అబ్జర్వేషన్ ద్వారా, తర్వాత ఏఏఓ ఆఫీసర్స్, అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా ఏ ఊర్లో ఏ రైతు ఎంత పంట వేసిండు అనేటటువంటి ఒక రికార్డు తీసుకొని దాని ప్రకారమే ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ఎకరానికి 15,000 రూపాయల నిబంధన అయితే తీసుకొని వచ్చారు. బట్ ఇది ఎన్ని లక్షల మంది లబ్ధి పొందుతారనేది ఒకటి మనకి పాయింట్. రెండోది మన అభ్యంతరం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ గడుతున్నటువంటి వాళ్ళు, ఆఫీసర్స్, వీళ్ళకు కూడా ఇస్తే ఏం బాగుంటుందండి చెప్పండి? ఖచ్చితంగా ఏ నిబంధన లేకుండా ఇచ్చేటటువంటి ప్రక్రియ గత ప్రభుత్వంలో కొనసాగింది కాబట్టి కోట్ల రూపాయలు, మనమే చెప్తున్నాం కదా, 21,000 కోట్ల రూపాయల ప్రజాధనం మిస్యూజ్ అయింది. మిస్యూజ్ కాకుండా రైతులకే డైరెక్ట్ గా నిజమైన రైతులకు చేరితే అభ్యంతరం లేదు. 15,000 కాదు, 20,000 రూపాయలు ఇచ్చిన అభ్యంతరాలు లేవు. కానీ ఈ సటన్ సెక్షన్ ఆఫ్ పీపుల్, మనం చెప్తున్నటువంటి ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఐటీ పే చేసేవాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వీళ్ళకి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువగా ఉంటుందండి. వస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ వాళ్ళ చేతుల్లో మీరు అనుకునేటటువంటి ఆ 9,000, 1,20,000, 5 లక్షల మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నిజమైనటువంటి రైతులకు లబ్ధి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కొన్ని నిబంధనలు పెట్టాలి. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది రైతులే లబ్ధి పొందుతారు. రైతు భరోసా వల్ల డబుల్ రైతులు లబ్ధి పొందుతారు కదా. కాబట్టి నిజమైన రైతుకు న్యాయం జరగాలి. చెయ్యని సాగు చేయనటువంటి వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు. నాకు తెలిసి యాక్చువల్ గా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతకుముందు రైతు కిసాన్ సమ్మాన్ యోజన కింద ఉన్నటువంటి రైతులకి